నమస్తే అండి. ఇవాళ ఒంగోలులో నాకు సన్మానం ఉంది. ఆ సన్మానంలో ఎంతోమంది మహిళలు వస్తారు, సన్మానం చేస్తారు. అందరు అక్కడ సంతోషంగా కలర్ఫుల్ చీరలు చక్కగా బాగా రెడీ అయ్యి ఎంతో ఇష్టంగా వచ్చారు. అక్కడ జరిగే సన్మానంలో వాళ్ళ ముఖంలో సంతోషమే ఉంది. కానీ సంతోషాల దగ్గర, లేకపోతే ఆడంబరాల దగ్గర, పొగడ్తల దగ్గర, ప్రశంసల దగ్గర మనం ఉండకూడదు. సమస్యలో మనం ఉండాలి. సమస్యలో మనం ఉండాలి. టైం అంటే టైమే అన్నట్టుగా కరెక్ట్గా నేను టయానికి వెళ్ళిపోయా మీటింగ్కి. ఇంకా అక్కడ ఉండే అమ్మలక్కలు రెడీ అవ్వడానికి టైం సరిపోలా, వాళ్ళు ఇంకా రాల. ఇంకొక పావు గంటలో అందరు రెడీ అయిపోతున్నారండి, వచ్చేస్తారండి అని. సో వస్తూ ఉన్నారు. ఈలోపు ఒంగోలుకు సంబంధించిన ఒక క్లయింట్ ఉన్నారు, వారు కూడా ఇక్కడ నా ముందే ఉన్నారు. 2 ఎకరాల భూమిని అర్ధాంతరంగా ఆక్రమించేశారు. 11 సంవత్సరాల నుంచి అతను కేసు గెలిచి ఉంటే ప్రభుత్వం వచ్చింది, నేనేమైనా చేయగలను అనే తపన దర్పంతో ఉంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఓటుదారులు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు. ఏంటి అక్రమం అంటూ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయా నేను. ఎక్కడ ఆ ప్రశంసల దగ్గర అందంగా రెడీ అయ్యి ఫంక్షన్కి వచ్చిన ఆడవాళ్ళ దగ్గర నేను ఉండలేకపోయా. ఎందుకంటే నేను పిచ్చిదానిలాగా వస్తా. నేను ఒక పెద్ద స్థాయో, ఒక అడ్వకేట్ అవన్నీ నాకు తెలియదు. కానీ అక్కడ నేను ఎక్కువసేపు ఎందుకు ఉండలేకపోయానంటే నాకు పని ముఖ్యం, ప్రశంసలు కాదు. వెంటనే ఆ క్లయింట్కి ఫోన్ చేశా, ఎక్కడున్నారండి అన్న. ఒంగోలు అండి, రండి నేను చెప్తాను, లొకేషన్ పెడతానని ఆ సన్మానం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నేను లేచి ఇతనితో పాటు వచ్చి ఆ సిఐ దగ్గరికి వెళ్ళి గట్టిగా దబాయించా. ట్రెస్పాస్ కేసు, అన్యాక్రాంతంగా మన భూమి మీదకి వచ్చారు, ఇదిగోండి ఆధారాలు, ఇవిగోండి ఫోటోలు. గౌరవ ఎస్పీ గారు కూడా మిమ్మల్ని విచారించి కేసు కట్టమన్నారు. 3 నెలలైంది ఈ కేసు మీకు ఇచ్చి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు 8 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నారు. అవతలోడు టెంట్లు వేసుకుని గదులు కడుతున్నారు. ఏంటిది? మేం కట్టాం. ఎస్పీ గారు చెప్పారు, సార్ కట్టమండి అంటే పాపం బాధితుడు కదా, మీరు ఎమ్మెల్యే గారు అండ ఉండి మాట్లాడుతున్నారు, కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, ఎత్తి లోపలేస్తా అని మాట్లాడినటువంటి గౌరవ్ సిఐ గారు. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే, అక్కడ ఎమ్మెల్యే ఉండని, సీఎం ఉండని, పిఎం ఉండని, ఎవరైనా ఉండని, ఇక్కడ లాయర్ రజనీ ఉంది, తాట తీసి ఎండబెట్టిద్ది. వింటాం మాటలన్నీ వింటాం. చేసేది ఉద్యమంతోనే హక్కులు సాధించుకోగలుగుతారని భారతదేశ స్వతంత్ర ఉద్యమమే మనకి అంకురార్పణ. ఎన్నిసార్లు మీరు ఇలా మీటింగులు పెట్టుకున్నా కాదు, ఇక ర్యాలీలుగా, ఉద్యమాలుగా, సెక్రటేరియట్, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలు ఇక ముట్టడే. మనమేమి ఆయుధాలు పట్టుకొని యుద్ధాలకు పొమ్మనట్లా ఉద్యమాలు చెయ్యాలా? మన హక్కుల గురించి మనమే పోరాడాలా? ప్రశంసించే వాళ్ళు ఉంటారండి, నేను చాలా బాగా మాట్లాడతానని గౌరవ పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు పదవి ఇచ్చారు. చంద్రబాబు గారు ఎన్నో మార్లు పిలిపించారు, చాలా బాగా మాట్లాడతాం అమ్మా, చాలా బాగా మాట్లాడతాం. అరే నా మాట తీరు నచ్చిందేమో అనుకున్నాను. అక్కడ నేను జగన్ గారిని విమర్శించడం నచ్చింది వాళ్ళకి. పొదుగులు జగన్ గారిని విమర్శిస్తానేటి, తప్పు చేస్తే మిమ్మల్ని మాత్రం వదిలేస్తానేటి అని ప్రభుత్వం వచ్చిన దగ్గర నాకు ప్రతీదీ నచ్చట్లా. ముఖ్యంగా 500 కోట్లు లేవని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రతిరోజు నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే, ఒక తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండుతూ ఉందట, చంకలో పసిబిడ్డ ఉందట. మూత తీసేటానికి ఆ బిడ్డ పొయ్యిలో పడిపోయింది, తల మొత్తం కాలిపోయింది. ఆ తల్లిక ఆ సంకలో బిడ్డను పెట్టుకొని పరిగెడుతూ ఉంటే పక్క వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమైందని. ఏమాత్రం మాట్లాడకుండా సెకను లేట్ అయినా బిడ్డ చనిపోతుందేమోనని పొలోమని పరిగెట్టి ప్రైవేటీకరణ అయిన హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్తే 10,000ది ఓపీ కట్టో, స్కానింగ్ అంతా, ఇది ఇంత అని ఆ తల్లిని అడుగుతున్నారంట. చంకలో బిడ్డకి బాగాలేదని వచ్చిన తల్లి చేతిలో డబ్బులు పెట్టుకోదు, ఎవరికి ఫోన్లు చేసే టైం ఉండదు. మరి అప్పుడు ఆ తల్లి అంటుందంట, ఒక దరిద్రులు పరిపాలించారు ఆ టైంలో ధర్మాస్పత్రి అవ్వాల్సినటువంటి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేశారు. ఏం మూట కట్టుకుంటారు ఆ సొమ్మంతా నెత్తన పెట్టుకోనని ఆ తల్లి నిందిస్తుంటే, అమ్మో దాంట్లో నా పాత్ర ఉంటుందేమో, ఆ 1 కోటి సంతకాల కలెక్షన్లో నా సంతకం పెట్టేస్తే పోతుందేమో, వీళ్ళెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లా, పరమాత్ముడికి సమాధానం చెప్పాలి. పైన పరమాత్ముడు నిందిస్తున్నాడు, దాంట్లో నువ్వెందుకు ఖండించలా?
అన్నా అది కాదన్నా, నువ్వెందుకు ఖండించలా అన్నా, మనం కూటమిలో ఉన్నావన్నా అని పరమాత్ముడు వినడు. నువ్వు నీ భర్తని, నీ తండ్రిని, నీ నాయకుల్ని, నీ ఆఫీసర్ని కాదు, సాయంత్రం పడుకునే టయానికి పరమాత్ముడికి చెప్పు సమాధానం. పరమాత్ముడికి, మీరు పూజించే ఏసయ్యకైనా దేవుడికైనా మీరు మోకరిల్లిచ్చి చెప్పండి, ఈరోజు నేను తప్పు చేశాను ఏసయ్యా, పరిస్థితులు బాగోక చేశాను, ఇంకెప్పుడు ఆ తప్పు చేసే దౌర్భాగ్యంలోకి నన్ను తీసుకెళ్ళద్దు ఏసయ్యా అని ఆ ఏసయ్యనే అడగండి, ఆ పరమాత్ముడినే అడగండి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడినే అడగండి, ఆ అల్లానే అడగండి. కానీ ధర్మానికి నిలబడండి. ఈరోజు ఉండి ఉండి ఉక్రోషంలో ప్రభుత్వంలో నేనున్నాను అనే పదాన్నే పక్కన పెట్టి ప్రశ్నించడం బిగించేశాను. ఆ తల్లి ఆవేదన రోజు వరుసగా ఒక 10 రోజులు కలొచ్చింది. 11వ రోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగిద్దేమోనని భయపడుతూ ఉన్నా. ఇక అడిగేయాలి, అడగకపోతే ఏమవుతుంది? ఒక కథ. మహాకురుక్షేత్రంలో ద్రౌపదిని ఇబ్బంది పెట్టింది దుర్యోధనుడు. పాపం కర్ణుడు ఏం చేశాడు మీకు తెలుసు కదా, దాన వీర సూర కర్ణ కదా. ద్రోణుడు ఏం చేశాడు? అవతలోడికి విద్య నేర్పిందేనే, యువతలోడికి విద్య నేర్పిందేనే. భీష్మ పితామహులు ఎవరు పుట్టక ముందే పుట్టినటువంటి పుట్టుక అటువంటి వ్యక్తులు. కానీ కళ్ళ ముందు ఒక ఆడబిడ్డకి అవమానం జరుగుతుంటే, ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే నువ్వు ప్రశ్నించలేదు. ఆ కారణంగా నువ్వు చచ్చిపోతున్నావు అనేది కురుక్షేత్రం. ఆ కారణమే నీ పతనం. ప్రశ్నించకపోతే చచ్చిపోతారా? ప్రశ్నించకపోతే పతనమేనా అనే దానికి మహాకురుక్షేత్ర తార్కాణం. కర్ణుడు అడుగుతాడు, నేనెంత దానవీరుణ్ణి, నువ్వు నన్ను ఎలా చంపుతావు కృష్ణ? చేతిలో ఆయుధం లేదు, శాపాలున్నాయి, రథం లేదు, నువ్వు నన్ను చంపుతావా? ఆయుధం లేకపోవడం, యుద్ధం చేయడం యుద్ధ నీత అంటే నీ నీతేమైంది? ఆడబిడ్డకి అవమానం జరిగినప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలా? విదరుడు ప్రశ్నించాడు, గొప్పవాడు. ప్రశ్నించని ప్రతి ఒక్కడు పతనమైపోయాడు. ఆ పతనమైన వాళ్ళల్లో మనం ఎవ్వరూ ఉండకూడదు. ఇక్కడ బతికేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు, పైన దేవుడి దగ్గర 1000 సంవత్సరాలు బ్రతకాలి, కొన్ని వేల సంవత్సరాలు బ్రతకాలి. ఆ దేవుడు అడుగుతాడు, పక్కింటి వాళ్ళ జీవితాలు నాశనం చేసావు, నీ కింద ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల జీవితాలు నాశనం చేసావు, పైకొచ్చి రూల్స్ మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని కూర్చో. అదే గరుడ పురాణం చదవండి, పుస్తకాలు తెలుస్తుంది. రానున్న జీవితాలు, భవిష్యత్తులు ఎలా ఉండాలి. ఏ తప్పులో మనం ఉండకూడదు. మన వంతు బాధ్యతగా ప్రశ్నించి కనీసం ఆ సమస్యకి సమాధానం రాకపోయినప్పటికీ ప్రశ్నించాలి. ఆ పొగడ్తలు ప్రశంసలో నా ఫ్లెక్సీలు వేశారు రోడ్డు నిండా, మీరు చూశారు కదా, దారి అంతా నా ఫ్లెక్సీలే. కానీ అక్కడ అందంగా రెడీ అయ్యే ఆడవాళ్ళల్లో బాధలు లేవు. ఇక్కడ బాధలు ఉన్నాయి, ఇక్కడ కష్టాలు ఉన్నాయి, ఇక్కడ కన్నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నా అవసరం ఉంది. అంత దూరం నుంచి, ఒంగోలు నుంచి పడతా వచ్చి ఇక్కడి నుంచొని మీ ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే మీరు తెలుసుకోవాలి. లాయర్ రజని, ఎంఏ జర్నలిజం చేసినాను, మాస్ కమ్యూనికేషన్, ఎంకామ్ అకౌంట్స్ చేసినాను, LLM ఇంటర్నేషనల్ లా చేసినాను. వీటన్నిటికంటే మించి నా ఆరోగ్యం గురించి మీకు చెప్పాలి. ఒకానొక టైంలో కార్డియోమయోపతి, సడన్ డెత్, మీరు అందరు స్టాఫ్ నర్సులే కాబట్టి దాని గురించి మీకు తెలుసు. ఎంతోమందికి పేస్ మేకర్లు, ICD బ్యాటరీలు వేస్తుంటారు, చూశారు కదమ్మా, తెలుసు కదా అందరికీ. ఆ బ్యాటరీ నా గుండెలో ఉంది. 2019లో పుట్టపర్తి సత్యసాయిబాబా హాస్పిటల్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో నాకు ఆ సర్జరీ చేశారు. 2019లో అయిపోయిన సర్జరీ తర్వాత తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేశాను. మీరు అందరికీ తెలుసు కదా. నేను దిశ ఎన్కౌంటర్ కేసులో కేసీఆర్, KTR, సజ్జనర్, రామ్ గోపాల్ వర్మని వరుసలో నుంచోబెట్టిన ఆంధ్ర ఆడబిడ్డ కన్నా రజని. ఇదే విజయవాడలో ఉండి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ఇక్కడ సిపి ఉండేవారు హర్షవర్ధన్ రాజు గారు. ఆయనకి చెప్పేదాన్ని, ఈ కేసు గురించి మీకు సుప్రీంకోర్టు ప్రోటోకాల్ ఇచ్చింది, మీకు ఏదైనా అవుతుందేమో, ఈ కేసులో 2 చనిపోయారట కదండి రజనీ గారు, మీరు చాలా మధ్యతరగతి కుటుంబం, మీకు ఎందుకమ్మా ఈ పనులు, చిన్న వయసు, చక్కగా ఉన్నారు, అవసరమా అంటే ఆ SP గారు, నా CP గారిని అడిగేదాన్ని, సార్ ఈ కేసు పూర్తయ్యే వరకు నేను బ్రతికుంటే సరే, ఒకవేళ చనిపోతే మీ ట్రైనింగ్ సెషన్లో చెప్పండి, ఒక అమ్మాయి అన్యాయంగా ఒక 4గురిని చంపారు, కేసుకి వారికి సంబంధం లేదు, పెద్దోళ్ళని పట్టించకుండా, పెద్దోళ్ళని
వదిలిచ్చి పేదోళ్ళని బలి చేశారంటూ పోరాడి మధ్యలో అర్ధాంతరంగా చనిపోయింది. పాపం ఒక లాయరు న్యాయవాదని మీరు చెప్పండి సార్ అని ఎన్ని మార్లు ఆయనకి చెప్పానో ఆయనకి ఈరోజు కూడా గుర్తుంది. కేసు పూర్తయితే ప్రపంచం చెప్పుకుంటుందేమో, పూర్తి అవ్వకపోతే మీరు చెప్పండి ఈ ప్రయత్నంలో పోయింది అని, కానీ ప్రయత్నం మాత్రం ఆపదు అని. ఈరోజు ఆయన ఒంగోలు ఎస్పీగా ఉన్నారు. నిన్న నేను లోపలికి వెళ్ళగానే, సార్ మీరా ఇక్కడ ఎస్పీయా? అవును రజనీ గారు, అప్పుడెప్పుడో చూశానండి, చరిత్రలో నా పేరు వచ్చింది, చరిత్రలో నా పేరు వచ్చిందండి. వచ్చింది రజనీ గారు, మీరు మీలాగే ఉండండి. నేను ఎస్పీని అయితే అయి ఉండొచ్చేమో, మీరు మీలాగే ఉండండి, మీలాగా అందరూ ఉండలేరు, అందరూ ఉండలేరు, మీలాగా మీరు ఉండండి అంటూ ఇవాళ రోజు ఒంగోలు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఒకటి, మనం ఎన్నాళ్ళు ఉంటామో ఎవరికి తెలియదు. ఇందాక మీరు చెప్తున్న జయజమ్మ గారికి 2 లక్షల జీతం, చిట్ట చివరిలో ఆవిడ కోరిక ఎలా ఉంటుందంటే, ఎంతో మందికి నేను గుర్తుండాలి, ఎంతో మందికి నేను సేవ చేయాలి, ఎంతో మందికి అవసరానికి నేను ఉపయోగపడాలి. ఈ జీతం ఏమన్నా తీసుకెళ్తామా, ఈ చీరలు ఏమన్నా తీసుకెళ్తామా, ఈ బిల్డింగ్లు ఏమన్నా తీసుకెళ్తామా? నేను పోతే వీళ్ళందరూ వస్తారు నా కోసం, నేను పోతే నా శవాన్ని మోయడానికి వీళ్ళందరూ వస్తారు, తరలి తరలి వస్తారు. ఆ గడియ కోసం ఆ మహిళ పడుతున్న కష్టం వయసులో ఉండి ఇప్పటి నుంచే మనం పడాలి, ఇప్పటి నుంచే మనం పడాలి. మోసే నలుగురు కోసమే మనం తాపత్రయపడాలి. ఈ బిల్డింగ్లు, ఈ అందనాలు, ఈ బంధనాలు ఏమీ ఉండవు. మీరు పోతే మీ భర్త రాడు, మీరు పోతే మీ బిడ్డ రాడు. మనం ఒంటరిగానే పోవాలి. పోయేటప్పుడు మనకి రక్త సంబంధం లేని వారి కోసం ఏదో ఒకటి చేసిపోవాలి. పైన పరమాత్ముడు కనీసం పిల్లికైనా బిచ్చం పెట్టావా అంటాడు. వెతుక్కొని వెతుక్కొని పెట్టండి, వెతుక్కొని వెతుక్కొని పెట్టండి. పైన అడిగే ప్రశ్నలు వేరేగా ఉంటాయి. పైన అడిగే ప్రశ్నలకి మన సమాధానం చెప్పలేం. ఇక్కడేమో వాదిచ్చేస్తాం, అక్కడ వాదోపవాదాలు ఉండవు. ఒకటే ప్రశ్న, మనమే సమాధానం. ఖచ్చితంగా నిబద్ధతగా ధర్మంగా ఉండడం బిగించేస్తే ఎన్నో కష్టాలు వస్తాయి. ఇవాళ రోజు ప్రశ్నించాను, పార్టీలో నా పదవి పోయింది, అధికార ప్రతినిధి పదవి, ప్రభుత్వంలో కూడా ఉన్నాను, నా పదవిలోంచి నన్ను తొలగించారు. ఒక వారం రోజుల క్రితమే నా పదవి కూడా పోయింది. అప్పుడు సుధాకర్ అన్నని అడిగిన, అన్నా ఎవరన్నా ప్రభుత్వంలో ఉండి పదవి కోల్పోతారా? దానికి దమ్ము ఉండాలన్నా, దానికి దమ్ము ఉండాలి. మొగోడైతేనే వదిలేసుకుంటాడు పదవిని, నేను సభ్య సమాజంలో ఒక మొగోళ్ళలా బతుకుతానన్నా అని ఆ రోజు సుధాకర్ అన్నకి చెప్పి వెంటనే ఆ ఛానల్కి వచ్చి ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో కూడా చెప్పాను. ఈలోపు నేను అడిగిన ప్రశ్నలు నచ్చని వాళ్ళు సోషల్ మీడియాలో నా గురించి పోస్టులు పెడుతూనే ఉంటారు. వాళ్ళ ఇష్టం, రజనీ గారు అలా, రజనీ గారు ఇలా. నువ్వే ఉండరా నన్ను అడగడానికి? దేవుడికి చెప్పాలి సమాధానం, దేవుడికి చెప్పాలి సమాధానం. తప్పుని తప్పు అనాల్సిందే, తప్పించుకొని పోలేము. కర్ణుడు సైతం పోలేకపోయాడే, భీష్ముడు సైతం పోలేకపోయాడే, నువ్వు తప్పించుకుంటావా? నీ కళ్ళ ముందు తప్పు జరిగితే ఆఫీసర్ గారు ఏమనుకుంటారు, మా ఆయన గారు ఏమనుకుంటారు? ఈ పిచ్చి మాటలొద్దు. నువ్వేమనుకుంటున్నావు? నీ లోపల ఉంటాడు దేవుడు, వాడు అడుగుతాడు ఇది చెప్పు చెప్పు అని. చెప్పుతో కొట్టినా చెప్పలేము, మనం దరిద్రులం కదా. చెప్పుతో కొట్టినా చెప్పలేము. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనవసరం. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. అదిగో ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, ఆ రోజు అడిగింది, మనమే ఆ అమ్మాయిని పక్కన పెట్టాం. కానీ చూడు ఈరోజు ఆ అమ్మాయి అడిగిన దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ అమ్మాయి అడిగినప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చుగా, మనం చేసిన తప్పుని చేసుకోరు. అప్పుడు అధికార మదం ఇక్కడ ఉంటుంది, అధికార మదం ఇక్కడ ఉంటుంది. మనం చేసేది తప్పు అని చెప్పినప్పుడు కూర్చొని డిస్కస్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. నువ్వెవరు చెప్పడానికి? పో బయటికి అన్నావు అనుకో, మళ్ళా ప్రశ్నించే వాళ్ళు ఎంతో మంది పోతారు. ప్రశ్నిస్తే పంపించేస్తారా? ప్రశ్నించకూడదా? ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు ఈ 5 రోజుల్లో నేను చేసిన తప్పులట ఎన్నో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవన్నీ ఏంటో అర్థమే కావట్లా. ఓకే, మీరు చేసే దాడులకు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, అలా అని తప్పును ఎప్పుడు సమర్థించాం. గుండెలో బ్యాటరీ ఉంది, మీరు పోతే బూడిదవుతారు, నేను పోతే బ్యాటరీ మిగిలిద్ది, మీరు పోతే బూడిద మిగిలిద్ది, నేను పోతే బ్యాటరీ మిగిలిద్ది. నువ్వు గొప్ప, నేను గొప్ప. నీ పదవి తీసుకెళ్తావా, నీ అధికారం తీసుకెళ్తావా, నీ ఆస్తులు తీసుకెళ్తావా? ఎవడేమి తీసుకెళ్ళడు. సమాధానం చెప్పి పోవాలి పైకి వెళ్ళేటప్పుడు. ఆ సమాధానం నా పరమాత్ముడికి నేను చెప్పగలను. మీరు చెప్పగలరా? మీరు సిద్ధమా? ప్రతి ఒక్కరూ మనం ఉద్యమంలో ఉండాలండి. మన అవసరం ఎక్కడుందో అక్కడికే వెళ్ళండి. మనం రెడీ అయ్యే అందాల్లోనో మనం వేసుకునే బట్టల్లోనో మనం ఉండం. ద్రౌపది ముర్ము గారు ఎలా ఉంటారు? అదిరిపోయే అందగతులు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళ ఆత్మ సౌందర్యాన్ని చూడండి,
ఒక ఆవిడ ఉంటారు కాంగ్రెస్ లీడర్ గారు, మీనాక్షి నటరాజన్. నెట్లో కొట్టి చూడండి ఆ పేరు. నేను ఢిల్లీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆంధ్ర భవన్లో భోజనం చేస్తున్నప్పుడు అందరూ అందంగా రెడీ అయ్యారు. ఎవరి పక్కన ప్లేట్ తీసుకొని కూర్చుందామన్నా అందరూ స్పూన్లతో తింటున్నారు. మనం చూస్తే మనం అసలు ఎలా ఉంటామో మనకే తెలుసు కదా. వాళ్ళందరిలో ఎక్కడ ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళినా ఇబ్బందిగా అనిపించింది. ఒక ఆవిడ ఒక పంజాబ్ డ్రెస్ వేసుకొని చామంచాయిగానో నల్లగానో ఒకటే చిన్న పిల్లకి వేసుకొని చున్నీ లాంటి స్కార్ఫ్ను మెడకేసుకొని కూర్చుంది. అబ్బా ఈవిడ నాలాంటిదే, ఈ పిచ్చోళ్ళ మధ్యలో పిచ్చోళ్ళే కరెక్ట్ అని చెప్పి ఆవిడ ఎదురుగా కూర్చొని ప్లేట్ పెట్టుకొని తింటూ, ఆవిడకి హిందీ వచ్చో ఇంగ్లీష్ వచ్చో నాకు తెలీదు, మీరేం భయపడకండి, అందరూ ఉంటారులే అందంగా, మనం అందంగా పుట్టి రెడీ అవ్వాలా ఏంటి అని నా మటుకి నేను లొడలొడ వాగుతూనే ఉన్నాను. ఆవిడ కర్డ్ రైస్ తినింది, నేను నా బాక్స్ తెచ్చుకున్నాను, తిన్నాను. లేచి మీ బిల్ కూడా నేనే కట్టేస్తానని ఆవిడేదో వంట ఆవిడ ఊడ్చే ఆవిడ అనుకున్నాను. నేను పోయి వచ్చి కూర్చుందే, పోనీలే ఎవరో ఒకళ్ళు తోడు దొరికిందని. ఆవిడ ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళేటానికి 4 కార్లు వచ్చినాయి, 4 సైరన్ కార్లు వచ్చినాయి. టకా టకా ఎక్కి ఆ సైరన్ కారు వెళ్ళిపోయింది. ఆమె బ్యాగ్ ఆమె తీసుకుని ఒక సంచి బ్యాగ్ లాంటిది. ఎవర్రా ఏమా అని 4 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఏదో గ్రిప్ ఉన్న మనిషే. అక్కడున్న వాళ్ళతో ఎవరితో మాట్లాడదామన్నా ఆ హిందీ ఇంగ్లీషు మనం పలకరిస్తే మన ముఖాలు ఏదో గంటలు గడిగే వాళ్ళలాగే చూస్తున్నారు కానీ మనుషుల్లా చూడరు. అందులోనూ మీరు చూస్తున్నారు కదా, నా యూనిఫామ్ ఎప్పుడు హాఫ్ కోట్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ అనగానే నాకేం అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీ, అంటే మన సర్వర్ అనుకుందాం ఆవిడ. మన దరిద్రం అలా ఉంది, మన యూనిఫామ్ కూడా అలాగే ఉంటుందిలేండి. కూర్చోవచ్చా అని మనం అడుగుతుంటే ఆవిడ మన సర్వీస్ చేయడానికి వచ్చావేమో, నో నీడ్, లెట్స్ గో, నో నీడ్ అంటుంది. ఓకే 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 నో నీడ్, ఓకే మ్యామ్ అని ఈవిడ దగ్గర కూర్చున్నా. తర్వాత చూస్తే కాంగ్రెస్ పార్టీకి లీడర్ అంట. ఎంత లీడర్ అంటే ఆయన ఎవరు, రాహుల్ గాంధీ గారు కూడా ఆ ముందు లేచి నుంచునేంత లీడరు మీనాక్షి నటరాజన్ గారు. ఆవిడ నెట్లో కొట్టు చూడండి ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో. ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఆవిడకంటే నేను 100 రెట్లు బెటర్ అనుకుంటా. కానీ గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. అబ్దుల్ కలాం ఎలా ఉంటారు చూశారు కదా, గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. మనం వేసుకునే గెటప్పుల నుంచి మన గొప్పతనం రాదు. ఒక పదవితో నీకు గొప్పతనం వచ్చిద్ది అంటే అది నమ్మకండి. పదవితో గొప్పతనం రాదు, మీరు చేసే ఉద్యోగంతో గొప్పతనం రాదు, మీ మనస్సాక్షితో వస్తుంది, మీ మనస్సాక్షితో వస్తుంది. అది భగవంతుడికి పడుకునే ప్రతి ఒక్కరూ సాయంత్రం సమాధానం చెప్తేనే పొద్దున్నే దేవుణ్ణి మనల్ని ఈ ప్రపంచాన్ని చూపించగలుగుతాడు. సో ఖచ్చితంగా ఈ ధర్మ పోరాటంలో మీ రెగ్యులేషన్ గురించి కానీ మీ గురించి కానీ మీ మీద పడే దెబ్బ ఫస్ట్ నా మీద పడే మీ దాకా వస్తుంది. మీ ముందు నేను కూర్చుంటా, నా ముందు ఎంత పెద్ద పొలిటికల్ లీడర్లు ఉన్నా వాళ్ళందరికీ నేను తెలుసు కదా, అబ్బా రజనీ గారు అక్కడ మునిగిపోయి మళ్ళీ ఇక్కడ తేలిందిరా స్వామి అని గడగడగడగడలాడిపోతారు. నేనేం అడుగుతున్నాను, మీరు విదేశాలకు వెళ్ళి 100,000 లక్షల ఉద్యోగాలు తెస్తామన్నారు కదా స్వామి, ఆ ఉద్యోగాల తర్వాత ఎదురుగాలే కరోనా టైంలో బిడ్డల్ని భర్తల్ని పక్కన పెట్టి జీతాలు రాక అసలు ఆటోలు రాక బళ్ళు తీలేక నడుచుకుంటూ వెళ్ళి ప్రాణాలకు తెగించిన నా సోదరీమణుల ఉద్యోగాల్ని భద్రత కల్పించండి. నేను మీ నుంచి ఒక పదవి ఆశించను, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించను, ఒక మినిస్ట్రీ ఆశించను. నా బ్యాటరీ 13 ఏళ్ళు సర్వీస్ ఉందేమో, ఆల్రెడీ 5-6 ఏళ్ళు అయిపోయింది, ఒక 7 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, 2019 కదా. ఇంకెన్నాళ్ళు ఉంటానేమో, ఎంతో మందికి గుండెల్లో గుర్తుంటే చాలు కదా, నా బ్యాటరీ వాల్యూ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా మీ పోరాటంలో నేను నిలబడతా. మీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భద్రత వచ్చే వరకు మీ ముందు మీ సోదరిలా రజనీ ఉందని గుర్తుపెట్టుకోండి. ఏ జీవోలు ఎలా రావో అక్కడ కూర్చోబెడతాం, జీవోలు ఇచ్చే వాళ్ళనే గెలిపిస్తాం, జీవోలు ఇచ్చే వాళ్ళనే గెలిపిస్తాం. మీ ఉద్యోగాలకి భద్రత ఇచ్చేవాళ్లే మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తారు, మళ్ళీ ఎలక్షన్లో గెలిపిస్తాం. పర్మనెంట్ ఉద్యోగాలు ఇళ్లకి వెళ్ళి పాపం 2 లక్షలు జీతగాళ్ళు కదా, ఇళ్లకి వెళ్ళి ఓట్లు అడగలేరు. కానీ మీరు ప్రాణం పెట్టి అన్నా ఆ అన్నకి ఓటేయండి అన్న, అన్న వేయండి అన్న మా ఉద్యోగాలు అన్న, మీ అమ్మాయికి మేమే కదన్నా పనిచేసిందని సిగ్గు విడిచి రోడ్డు మీదకు వచ్చి అడగగల నీ సోదరీమణులే నీ ప్రచారానికి మొదటి మెట్టు వహిస్తారు. నువ్వు అనుకున్న 2 లక్షల జీతగాళ్ళు కాదు, వాళ్ళు రారు, వాళ్ళు కారులోనే పోతారు, కారులోనే వస్తారు. మనం కష్టకాలంలో కరోనాలో ఇంతమంది చనిపోయారని చూస్తే ఎంత సంతోషంగా, అరే డబ్బున్నోడు ఎంతమంది చనిపోయారు మీరు చూసినారుగా. వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చిన మీరు బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు పోయారు. భగవంతుడు మనకి ధనం ఇవ్వకపోవచ్చు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యమే మహాభాగ్యం.
పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు, సింగర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు మొత్తం వెళ్ళిపోయారు సంచికి సర్దుకొని. కానీ నిత్యం కరోనా వాళ్ళకి ఇంజక్షన్లు చేసి కడుక్కోవడానికి డెటాల్ కూడా లేక పెట్టుకోవడానికి మాస్కు లేని నర్సులు సైతం బతికున్నారంటే భగవంతుడు మీతో ఉన్నాడు, మీ ఒంట్లో ఉన్నాడు. మీరే ప్రాణం పోస్తుంది, డాక్టర్లు కాదు. ఆ టాబ్లెట్ ఇచ్చేసేయండి, ఆ ఇంజక్షన్ చేసేయండి, సారీ ఓకే డెటాల్తో క్లీన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ ఇంజక్షను, ఆ టాబ్లెట్, వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే అవన్నీ కడిగి తుడిసి ఎత్తేదే దేవుడు. అందుకే మదర్ తెరిసా తల్లి కాకపోయినా అందరికీ తల్లి అయింది. ఆ తల్లి వారసులు మీరు, ఆ తల్లి వారసులు మీరు. ఇందాక జయజమ్మ గారు చెప్తూ మా పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు అనుకున్నా, మీరందరూ పిల్లలేనంట. మా పిల్లలకి ఉద్యోగాలు భద్రత వేళ ఎంతమంది పిల్లల తల్లి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు నీ వారసులు అంటే వీళ్ళందరూ 7,000 మంది పిల్లలకి తల్లి అయినటువంటి జయజమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది రండి బయటికి. మన డబ్బేమీ తీసుకెళ్ళాం. చూసారా, ఒక అనారోగ్యంతో ఉండే ఆడబిడ్డే ఇంత చేస్తుంటే ఆరోగ్యంగా ఉండే మీరెంత చేయాలి? ఎందుకు ఈ పదవులు? ఇవాళుండి రేపు పోతాం. మాట్లాడుతూ కుప్పగూలి పడిపోయిన వాళ్ళని మీరు చూడలా? షటిల్ ఆడుతూ పడిపోయిన వాళ్ళని మీరు చూడలా? అలాంటి బతుకులు, నీటి బుడగల్లాంటి బతుకుల్లో కోపాలు, తాపాలు, లేకపోతే పదవులు, అధికారాలు, మోజులు, తిట్లు, ప్రవర్తలు అన్నిటినీ ఒకేలాగా తీసుకుందాం. భర్త చనిపోయిన ఆడబిడ్డలు, భగవంతుడు ఉన్నాడు తల్లి మీతో. మీ ఇంటికి కాపలా కాసేది ఎవరు అనుకున్నారు? భగవంతుడు. నీ మీద ఎందుకు ఈగ వల్ల? భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మీతో ఉంటాడు. దిక్కులేనోడికే దేవుడు వస్తాడండి. మనకి ఏ దిక్కు లేదు కాబట్టే దేవుడే మీ యందుండి నడిపిస్తాడు. ఈ నెంబర్ 1 ఛానల్ ఎలా నెంబర్ 1 అవుతుందో అదే స్థాయిలో నెంబర్ 1 స్టాఫ్ నర్సెసే రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎవరిస్తారో 2 జీవోలు. ఊరికే అడుక్కోట్ల పని చేసాం, ఊరికే ఉద్యోగాలు ఇచ్చేస్తానన్నారు కదా, ఊరికే ఇవ్వకండి. కష్టపడ్డాం కాబట్టి ఇవ్వండి. ఇది మా హక్కు. మా హక్కుని మమ్మల్ని కాపాడుకోనివ్వండి. ఉద్యమాలు చేస్తాం, బయటికి వస్తాం. ఒకడు చస్తేనే మీ ఉద్యోగాలు భద్రత వస్తుంది అంటే ఆ ఫస్ట్ చావు నాదవుతుంది. ఆ ఫస్ట్ చావు నాదవుతుంది. మీ అందరి గుండెల్లో గుర్తుంటుంది. అది ఒక చరిత్ర అవుతుంది. అది ఒక చరిత్ర అవుతుంది. ఎప్పుడైనా మన ఇంట్లో మన ఫోటో పెట్టుకోవడం కాదు, ప్రతి ఇంట్లో మనం ఉండాలి అని కోరుకునేవాడే ఒక నాయకుడు అవుతాడు. రాజకీయ నాయకుడు మాత్రం అవడండి దయచేసి. నాయకుడు అవుతాడు. నేను రాజకీయ నాయకురాలకి పనికిరానండి, ఒక నాయకురాలకి పనికొస్తాను. కాబట్టి మీ అందరి ఉద్యమంలో నేను ఎప్పటికీ ఉంటాను. ప్రతి సోదరీమణులకు చెప్తున్నాను, అన్నా నా మాట వినండి. మీ చెల్లి ఉంది, మీ అక్క ఉంది, మీ తోబుట్టువులాగా నేను ప్రతి దాంట్లో నిలబడతా. ఏ నాయకుడిని అడగాలన్నా నన్ను పిలవండి. ఆ నాయకుడికి నేను తెలుసు. రజనీ గారు వచ్చారా ఏంటంటే ఆ బాధ నా బాధ నువ్వే ఒకటి తీరుస్తావు. నా బాధ పరమాత్ముడు తీర్చాలా? వాళ్ళ బాధలు తీర్చు చాలు. అందుకే గాంధీ గారికి ఒక చొక్కా ఇస్తే నా చొక్కా నువ్వు ఎవడేసేది? నేను వేసుకోలేను. అందరికీ చొక్కాలు, అందరికీ వెళ్ళినప్పుడు నాకు అక్కర్లేదు చొక్కా అంటారు చూడండి. అట్లా మీ అందరికీ తోబుట్టుగా నిలబడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ అన్నకి, అదే మాదిరిగా నా సోదరమణులకి మనం ఇక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకుంటూ ఈ ఛానల్కి పెట్టుబడే మనం అవుదాం. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు చేస్తే రేపొద్దున ఈ ఛానల్ని బ్యాన్ చేస్తారు. ఈ ఛానల్ నడవకూడదు అంటారు, కానీ నడిపించగల నాయకుడు సుధాకర్ అన్న. ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చినోడు. ఆఖరికి ఒక 60-25 ఏళ్ళు దాటాక ఆ దేవుణ్ణి ఏమడిగాడో, ఆ రోజు నన్ను పడేసినోడికి చెప్పు నాకేమొద్దో, వాడి ముందే నేను నిలబడాలని అనుకున్నాడేమో. ఈరోజు ఆడబిడ్డలు నిలబెడుతున్నారు. ఈరోజు సుధాకర్ అన్న ఆడబిడ్డలతో బిగిన్ అవుతున్నది నెంబర్ 1 ఛానల్. మహిళలు అన్నిట్లో ముందుంటాం కాబట్టి ఈ ఛానల్ని ముందుంచే దాంట్లో కూడా మన పాత్ర ఉంటుందని భావిస్తూ మీరెక్కడ భయపడద్దన్నా మీ వెనకాల మేము ఉంటాం. మా ముందు మీరుండండి. మన పట్ల ధర్మం ఉంటుంది. ఆ ధర్మమే మనందరినీ కలుపుతుంది, మనందరినీ నడిపిస్తుంది. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చింది.